ఈ చంద్రబాబు నాయుడు గారు చించుకుని మాట్లాడతాడు, చెవులో ఒకటి తేగ కొట్టెట్టి. హూ కిల్డ్ బాబాయ్? నువ్వు ముఖ్యమంత్రిగా ఉండంగానే బాబాయ్ కిల్డ్ కదా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండంగానే బాబాయ్ కిల్డ్. అప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు పోనీ జగన్మోహన్ రెడ్డి మీద ఏమన్నా కేసు పెట్టారా? జగన్ కిల్డ్ అని చెప్పి ఏమన్నా కేసు పెట్టారా? కేసు పెట్టలేదు సరి కదా, కనీసం నింద కూడా మోపలేదు కదా, బురద కూడా వేయలేదు కదా. అప్పుడేమో పవన్ కళ్యాణ్ నువ్వు కలిసి నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావు, బాబాయ్ కిల్డ్ అయినప్పుడు జగన్ నాట్ కిల్డ్ బాబాయ్ అని ఆ రోజు అంటావు. జగన్ నాట్ కిల్డ్ బాబాయ్ అనేమో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటావు. ఇప్పుడేమో హూ కిల్డ్ బాబాయ్? పేరు నాని గారు ఏంటో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నిన్న తెలుగు విజయకేతనం సభ సక్సెస్ అయిన దానివల్ల ఈరోజు పెట్టి చంద్రబాబు నాయుడు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన విషం జిమ్ముతూ ఉన్నారు. వాడు గుర్తుపెట్టుకోండి, హూ కిల్డ్ బాబాయ్ అని అరుస్తూ ఉన్నావు. హూ కిల్డ్ బాబాయ్ అని ఎవరిని అడగాలో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారిని అడుగు, చెప్తారు. ఇంకొకటి, నువ్వు ఇంకొక మాట కూడా అంటూ ఉన్నావు, నువ్వు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే కదా చంపింది, ఆ రోజు ఏమీ బురద జల్లలేదు, ఈ రోజు ఎందుకు అంటూ ఉన్నారు అని నువ్వు అడుగుతూ ఉన్నావు. ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? బాబాయిని ఎవరు చంపారని సిబిఐ చెప్పింది, బాబాయిని ఎవరు చంపారనేది. ఇంకొకటి, సునీత గారు ఉన్నారు కదా, ఎవరు? వైఎస్ వివేకానందరెడ్డి గారి కుమార్తె. ఆమె 18 మంది పేర్లు ఒక లిస్ట్ ఇచ్చింది. ఆ లిస్టు నువ్వు చూసావనుకుంటా బహుశా, అందుకే బయటకు వచ్చే విధంగా మాట్లాడుతూ ఉన్నావు. ఇంకొకటి, నువ్వు ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఒకటి గుర్తుపెట్టుకున్నావు, సరే ఆ రోజు బాబాయిని చంపింది గొడ్డల పోటు గుండెపోటుగా ఎలా మారింది? ఆ రోజు వివేకానందరెడ్డి గారికి కుట్లేసింది ఎవరు? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి మామ, భారతిరెడ్డి గారి తండ్రి గంగిరెడ్డి గారు కదా. ఆ గంగిరెడ్డి గారు అపోలో హాస్పిటల్లో ఎలా చనిపోయారు మీకు తెలుసా? భారతిరెడ్డి గారిని కానీ జగన్ రెడ్డి గారిని ఒకసారి అడగండి. ఇంకొకటి, నువ్వు హూ కిల్డ్ బాబాయ్ అని నువ్వు అంటూ ఉన్నావు. బాబాయిని ఎవరు చంపారో సిబిఐ నిర్ధారించింది. సిబిఐ ఎవరిని తేల్చిందో తెలుసా? నువ్వు చెప్తూ ఉన్నావు ఈరోజు బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి అని. ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి కాదు, వాళ్ళకి అసలు ఆ హత్యకి సంబంధమే లేదు అని దేశ అత్యున్నత సంస్థ సిబిఐ తేల్చింది. దీంట్లో నిందితులు ఎవరో తెలుసా? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు అవినాష్ రెడ్డి గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న భాస్కర్ రెడ్డి గారిని సిబిఐ అరెస్ట్ చేసింది. వాస్తవం కాదా? అవినాష్ రెడ్డి దొంగగా బెయిల్ తెచ్చుకునింది. వాస్తవం కాదా? ఇవన్నీ సమాధానాలు చెప్పండి. ఇక్కడ తెలుసు కదా హూ కిల్డ్ బాబాయ్ అంటే, మీ పార్టీలోనే జగన్మోహన్ రెడ్డి చుట్టూనే బాబాయిని ఎవరు చంపిన వ్యక్తులు ఉన్నారనేది. ఈరోజు మళ్ళీ నువ్వు బయటకు వచ్చి ఈ విధంగా దిగజారి మాట్లాడుతున్నావంటే మీరు ఏ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో తెలుసు. మీ ఓటమి తాలూకు భయంతో ఈరోజు బయటకు వచ్చి హూ కిల్డ్ బాబాయ్ అని చంద్రబాబు నాయుడు గారు అడుగుతూ ఉంటే దానికి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నావు. బాబాయిని ఎవరు చంపారో బాబాయ్ కూతురుకు తెలుసు, అదేవిధంగా సిబిఐకి తెలుసు. ఆ కేసు ఎందుకు ఇంకా లాగుతూ ఉన్నారో రాష్ట్రం మొత్తం తెలుసు. పులివెందల్లో ఏ చిన్న పిల్లని అడిగినా చెప్తారు. నీకు తెలియకపోతే ఒక్కసారి ఇల్లు తెలుసుకోవయ్యా. అదేవిధంగా బాబాయ్ కేసుతో పాటు లింక్ ఉన్న ఎంతమంది చనిపోయారో వాళ్ళ చావులకు ఎవరు కారణం ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని, భారతిరెడ్డి గారిని అడిగితే క్లారిటీగా చెప్తారు. వెళ్ళి తెలుసుకోవయ్యా. పేరుని నాని.